హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ అలాగే పిల్లలకి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. నేను మా పొలంలో పండిన 1/2 కేజీ బెండకాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. అలాగే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పెద్ద స్పూను పచ్చెనపప్పు, ఒక 4 ఎండుమిర్చి తిరగబాత పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాను. బెండకాయలంతా పైకి కిందకి బాగా కలనెత్తుకుంటున్నాను. ఇది వాడే కొద్దికి బంక్ వస్తుంది. వాడిపోయినాక ఆ బంక్ అంతా తగ్గిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టినాను కదా, మూత తీసి చూసుకుందాము. బాగా కలనెత్తుకోవాలా. కలనెత్తుకున్నాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా మగ్గుతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి, మళ్ళీ మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాను. ఇప్పుడు సగం మగ్గాయి. సాల్ట్ వేసాం కదా, బాగా మూతకి ఆ ఆవిరి నీళ్ళకి బాగా మగ్గుతాయి. ఇప్పుడు అడుగంటుతుంది. అందువల్ల మంట సిమ్లో పెట్టుకోవాలా. సన్న మంట మీదనే వాడినిద్దాము. చూడండి చాలా మగ్గింది. ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. అంతా కలనెత్తుకుందామండి. పసుపు వేసుకున్నాం కదా, కలనెత్తుకున్నాము. పసుపు వేసాక అప్పుడు ఆ బంక అంతా కిందకి అడుగంటిపోతుంది. కొద్దిగా బంక కూడా తగ్గుతుంది. ఇప్పుడు అంతా కలనెత్తుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు నేను చిన్న తెల్లగడ్డ పాయ తీసుకున్నాను. అది దంచుకొని ఇప్పుడు తాలింపులు వేసుకుంటున్నాను. బాగుంటుందండి తెల్లగడ్డ పాయ దంచేసుకుంటే, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి అండి, నేను ఆడిచ్చి పెట్టుకున్న ధనియాల పొడి చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసాం కదా తిరగమాతకి, అందువల్ల కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కిందది పైకి బాగా కలబెట్టుకుందామండి. ఒక్కరవ పచ్చాసన ఉంటుంది. ఒక్కరవ కలనెత్తుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. పచ్చాసన పోయేదాకా మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. బాగా ఫ్రై అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.